ఇప్పుడు కొత్త కాదు, మేము ఇంతటితో వదిలేసేది కాదు. ఎందుకంటే అది మాకు చట్టం, మాకు ఇచ్చినటువంటి హక్కు. అది 2013 చట్టం అనేది చాలా గొప్ప చట్టం. అది వీళ్ళు సిఆర్డిఏ వాళ్ళు కూడా 2013 చట్టం ప్రకారం ఇప్పుడు రెండోసారి ఇచ్చినటువంటి నోటీసులో గ్రామసభ ఎత్తేశారు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎత్తేశారు, ఎక్స్పర్ట్ కమిటీ ఎత్తేశారు. ఈ మూడింటిని ఎగ్జామినేషన్ ఇచ్చి వాళ్ళు ఇచ్చేసుకుంటా ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ప్రకారం అవి కంపల్సరీ ఉండాలి, చెయ్యాలి. ఇవన్నీ కూడా ల్యాండ్ ఎక్విజేషన్ చట్టం ఇచ్చిన తర్వాత దాని గురించి వివరించాలి. కానీ సిఆర్డీ అధికారులు మీటింగ్ పెట్టి కూడా పూలింగ్ గురించి చెబుతున్నారు. మీకు పూలింగ్లో ఎంత వస్తే పూలింగ్లో మీకు ప్లాట్ ఇస్తాము, అక్కడ ఇస్తాము, ఇక్కడ ఇస్తాము. మీరు ఇచ్చిన ల్యాండ్ ఎక్విజేషన్ మీద నోటీసు, ఆ చట్టం ఏంటి అనేది వివరించాలి. అక్కడ కూడా 2013 చట్టం ముందున్నటువంటి సెక్షన్లు, కొన్ని వాళ్ళకు అనుకూలంగా ఉన్న సెక్షన్లు మీకు కాంపన్సేషన్ సరిగ్గా రాదు, 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, ఇదే చెప్తున్నారు. కానీ 2013 చట్టం తీసుకొచ్చిన ఉద్దేశమే రైతులకు బెనిఫిట్స్ కోసం. దాన్ని ఎవ్వరూ ఏమి చేయలేరు. మేము రమ్మంటేనే వచ్చారు వాళ్ళు. అది అప్రజాస్వామికం. ఇప్పుడు వాళ్ళేమి వేరే స్టేట్ వాళ్ళు కాదు, వేరే కంట్రీ వాళ్ళు కూడా కాదు కదా. ఇక్కడుండే వాళ్ళు మా స్థానిక నేతలు, ఇక్కడుండే చుట్టుపక్కల ఉండేటువంటి నేతలే. వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కమిటీలో పెట్టడం జరిగింది. సో వాళ్ళని మా పరిస్థితి ఇప్పుడు నేను చెప్పింది కాదు, ఇప్పుడు నేను చెప్పే పరిస్థితులను ఇప్పుడు వీళ్ళేటు సిఆర్డీ అధికారులేటు మా గోడేటు వినిపించుకోవట్లేదు. గ్రామసభ పెట్టలేదని మేము అభ్యంతరం ఇచ్చాము, కానీ దాన్ని యాక్సెప్ట్ చేయట్లా. కన్సిడర్ చేయాలో లేదో మా ఇష్టం అంటున్నారు. మేము ఇంకెవరో చెప్పుకోవాలి. నోటీసులు ఇస్తున్నారు, ఏదో వాళ్ళ ఇంట్లో పెళ్లికి లాగా, ఏదో బయట కనపడితే నువ్వు వాళ్ళకి చెప్పు, 2వ తారీఖు మీటింగు లేకపోతే 3వ తారీఖు మీటింగు, పెళ్లికి పిలిచినట్టు పిలుస్తున్నారు. కాదు కదా, అది చట్టం. నోటీస్ ఇవ్వాలి, పర్సనల్గా ఇవ్వాలి. అది ఇచ్చి మీ 15 రోజుల ముందు చెప్పాలి. అవన్నీ కూడా వాళ్ళు చెప్పట్లా. ఇవన్నీ వాళ్ళు అవగాహన చేయాల్సిన విషయాలు కదా. 2013 చట్టం గురించి నువ్వు ఇచ్చిన అక్విజేషన్ యాక్ట్ గురించి నువ్వు చెప్పాలి, కానీ పూలింగ్ గురించి నీకు అనవసరం కదా. అవన్నీ చెప్పట్లేదు. కాబట్టి ఇవన్నీ మాకు జరుగుతున్న అన్యాయాల గురించి కోర్టుకు వెళ్ళటం కోసం మేము వాళ్ళని రమ్మని చెప్తే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా విషయాలన్నీ పూర్తిగా తెలుస్తాయి అన్న ఉద్దేశంతోనే వాళ్ళని పిలవటం జరిగింది. అందువలన వాళ్ళు రావటం జరిగింది. వాళ్ళకు కూడా పర్సనల్గా చూసినటువంటి ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళని రమ్మని చెప్పడం జరిగింది. మేము